ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజయం బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మనం వచ్చేసి అనాజీపూర్ విలేజ్ రాయపోల్ మండల్ సిద్దిపేట డిస్టిక్లో ఉన్నాం. అంటే ఇక్కడ ప్రతిసారి అనాజీపూర్ విలేజ్ ఏందబ్బా అని అనుకోకూరి, ఎందుకంటే ఇలా వీడియో ఇక్కడ తీయడానికి మెయిన్ రీజన్ ఉంది. ఒకటి మనకు ఒక మంచి ప్లస్ పాయింట్ ఉందని కూడా ఈరోజు ఇక్కడ వీడియో తీయడానికి అదే పెద్ద రీజన్ అవుతుంది అనమాట. సో గాయస్ అక్కడ చూసుకోవచ్చు, మనకు అక్కడ కనిపిస్తుంది కదా చుక్క కూడా నీళ్ళు వాడని బోరు. ఇప్పుడు ఎన్ని నీళ్ళు వస్తుందని చెప్పేసి మన వీడియోలు 2-3 రకాలుగా పెడితే మనకు చాలామంది సపోర్ట్ చేసి మనల్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగిందనమాట. అంతకు ముందుకు పేమెంట్ వచ్చింది వేరే విధంగా, అంటే మనం చేసిన వేరే వీడియోస్ ఉంటే దానివల్ల వచ్చినాయి. కానీ మనం ఈ వాటర్ లెక్కలకు అంటే వాటర్ అనే ఒక పాయింట్ తీసుకోవాలి థాట్ వచ్చిందంటే ఈ బోర్ తోటి నాకు అనమాట. ఇక్కడ నుంచే నాకు లైఫ్ స్టార్ట్ అయింది అనమాట. ఇప్పుడు ఈ సెకండ్ పేమెంట్ రావడానికి అయితే మెయిన్ రీజన్ అయితే ఈ బోర్ అనే చెప్తాను నేను. ఎందుకంటే అప్పటి నుంచి నాకైతే మంచి రీచ్లోకి వెళ్ళడం జరిగింది అనమాట. అప్పుడు ఎట్లా చుక్క నీళ్ళు వాడని బోర్ ఎట్లా వచ్చిందో చాలామంది నాకు చూసిరు. అక్కడ చూసింది వాస్తవమే, మేము చేసింది వాస్తవమే, ఇక్కడ అబద్ధం ఏం లేదు. సో గాయస్ ఇంకా ఇక్కడ ఇంకొక మెయిన్ కంటెంట్ ఉంది కాబట్టి ఆ బోర్ గురించి మళ్ళీ ఒకసారి చేసినప్పుడు మాడుకుందాం. కానీ ఆ బోర్ పై విషయం పక్క పెడితే మనకు వచ్చేసి ఇప్పుడు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా దొడ్డి, ఇక్కడ సైడ్ కనిపిస్తుందా రేకుల షెడ్డు, ఓకే. ఇక్కడ సైడ్ కనిపిస్తుంది పట్ట, అది కప్పినాం కదా, పట్ట కప్పినాం కదా, అది కొత్త పట్ట. అంటే దీనికి ఎంత ఖర్చు అయింది, దీనికి ఎంత ఖర్చు అయింది, ఒకవేళ ఖర్చు ఎక్కువ తక్కువ అనే విషయంకి వస్తే మీరు కూడా గెస్ చేయొచ్చు ఆల్ ద స్పాట్లో. ఇదానికి ఎక్కువైతే బ్రదర్ అని చెప్పేసి, ఓకే, దీనికి తక్కువ అవుతుంది అని చెప్పొచ్చు. కానీ ఇది కష్టం ఎక్కువ ఉంటుంది, అది కష్టం తక్కువ ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి మొత్తం కూడా ఎట్లా అయిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని కాస్ట్ విషయం ఒకసారి మనం మాట్లాడుకుందామంటే ఒకసారి లోపలికి వెళ్దాం. అంతకంటే ముందు ఫస్ట్ అయితే ఒకసారి క్లారిటీ చూసుకొని గుడిసె కనిపిస్తుంది కదా, ఈ పోల్స్ కానీ అక్కడ ఉన్న పైపులు కానీ మొత్తం ఓవరాల్ కాస్ట్ ఎంత అయిందనే విషయం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు దాని డిఫరెంట్ ఏంటంటే ఎండాకాలంలోనేమో ఈటు ఉంటుంది అందులో, ఓకే. ఇలా ఏది మన సిమెంట్ రేకులు ఉన్నాయి కదా, అందులో ఎండాకాలంలో ఎండ కొడితే ఎండ వేడే ఉంటుంది, వానకాలం వాన కొడితే చల్లనే ఉంటుంది, చలికాలం చల్లనే ఉంటుంది. అంటే ఏ కాలం ఎట్లుంటే ఆ కాలం తగ్గట్టుగా అవి మనకు సపోర్ట్ చేస్తాయి అనమాట. కానీ ఇది చాలా గ్రేట్ అనమాట. ఇది ఎందుకంటే కష్టంతో కూడుకున్న పని కాబట్టి అప్పట్లో పెద్ద మనుషులు కనిపెట్టారు కాబట్టి చాలా బెటర్ అనమాట. ఈ రోజులలో ఇంత కష్టపడవలేస్తారు ఫ్రెండ్స్. మా మామూలు మాత్రం ఖచ్చితంగా బరాబర్ కష్టపడి వేసుకోరు అనమాట. ఇది వేయడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మామూలుకి ఒక 2 మేకలు ఉండే, ఆ 2 మేకల కోసం అండ్ వచ్చేసి ఒక బర్రెని దాదిరు, 2 ఎడ్లుంటాయి ఎప్పటికి. ఎందుకంటే ఒక 2-3 ఎకరాల జాగు ఉంది కాబట్టి వాళ్ళకు ఒక ఉండాలని చెప్పేసి ఇక్కడ దూరం అంటే ఊరుకు దూరం ఉంటుంది. కైకిలలో వచ్చినా మనకి ఏమైనా మనం ఇంటి వాళ్ళం ఏమైనా పనులకు పని చేయడానికి వచ్చినప్పుడు నీళ్ళు వారబెట్టినకి ఏదైనా పని వచ్చినప్పుడు వర్షం కొడితే ఇబ్బంది అవుతుందని చెప్పేసి మనకు ఇది వేసుకోవడం జరిగిందన్నమాట. అయితే దీని కాస్ట్ ఎట్లా జరిగిందంటే ఫస్ట్ కొంచెం లోయలాగా ఉండే, మట్టికి ఇట్లా ఓపిస్తే ఒక 10,000 అట్లా 10,000 20,000 దాకా మట్టికి అయింది కాస్ట్. తర్వాత వచ్చేసి ఈ పోల్స్ కనిపిస్తుంది కదా, మనం ఒక లోపలికి వెళ్దాం, దాని గురించి మొత్తం డిస్కస్ చేద్దాం. ఇక రండి. ఇక్కడ చూస్తారు కదా ఈ పోల్స్ అన్నమాట. ఈ పోల్స్ మనకు అదే ఇప్పుడు మనకు సిమెంట్తో ఇప్పుడు పోషిస్తారు కదా, ఇట్లా మనకు ఆ పోల్ వచ్చేసి ఒక్కొక్కటి 12 ఫీట్లే అనమాట. అయితే ఇక్కడ సైడ్ కూడా లొంతలాగానే ఉండే, అక్కడ బ్యాక్గ్రౌండ్ కూడా లొంతలాగా ఉండే. ఒకసారి లోపలికి మంచిగా క్లారిటీ చూద్దాం, ఒకసారి చూపిస్తా. ఆ రేట్స్ కూడా మాడుకుందాం మనం అన్ని. ఫస్ట్ అయితే మనమైతే ఏం చేస్తున్నామంటే ఇగో ఇళ్ళకే మనము కష్టపడి మేము వేసుకున్న కట్టెలతో వేసుకున్న గుడిసెలకైతే ఫస్ట్ ఎంటర్ అయినాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపలికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు, మనకు కనిపిస్తుంది కదా ఇక్కడ ఇది ఏరియా మొత్తం రేకుల షెడ్డు. మనకు ఒక్కొక్కటి 12 ఫీట్ల హైట్ అని చెప్పినాం కదా, 12 ఫీట్ల హైట్ల బాపతి 1 2 3 అంటే ఒక లైన్కి 3, అక్కడ లైన్కి కూడా 3 ఉంటాయి. 3 3 3 6 అన్నమాట. 6 ప్లస్ ఇవి ఒక 3 9 అవుతున్నాయి కదా. ఇవి 9 అంటే ఒకటి అప్పుడు మనకు 1,020 రూపాయలకు ఒకటి మనకు పడ్డదనమాట ఆ టైంలో మనం కొనుక్కరానికి. ఇవి ఒక్కొక్కటి. తర్వాత వచ్చేసి ఈ పైపుల కాస్ట్ అండ్ పైపులు కొన్ని బట్టినాయి. అండ్ ఈ రేకులు వచ్చేసి ఒక లైన్కు 7 ఉంటాయి అనమాట. లైన్కి ఇవేడు అంటే మనం ఈ యాంగిల్ వేసినాం కాబట్టి ఇవొక 7 అవొక 7 7 14 అనమాట రేకులు. ఒక డిస్టెన్స్ అంటే ఒక రేక్ ఫీట్ ఎన్ని ఫీట్లు ఉంటుంది అనే విషయంకి వస్తే 10 ఫీట్ల రేకులు అనమాట. 10 ఫీట్ల రేకులతోటి 7 7 14 అంటే ఇంత పెద్ద దొడ్డేనికి ఓవరాల్గా మనకు ఒక 30 నుంచి అందాదా ఒక 40 దాకా 38 అట్లా ఒక 2000 అట్లా అనమాట. ఆ టైంలో ఒక 5-6 ఇయర్స్ ముందు వేసినాం అనమాట ఇది. తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ సైడ్ ఏదామంటే ఇంకా అప్పటికిప్పటికి రేట్లు చాలా పెరిగినాయి కదా. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ పెంచడం అన్నట్టు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ చూస్తే ఇక్కడ దాకా పెంచడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా. ఈ పెంచడం కారణం ఏంటంటే ఇంకా ఈ మేకలు అనేది మనకు ఫస్ట్ 2 ఉన్నాయని చెప్పినా కదా, ఆ 2 నుంచి ఇంకా 2 3 అన్నట్టు 5-6 ఏళ్ళకోలే అవి 2 వెయ్యి 3 వెయ్యి అన్నట్టు ఇట్లా పిల్లలు చేస్తూ ఉంటాయి కదా. ఆ విధంగా ఒక దగ్గర 10-12 మేకల దాకా మనకి ఇప్పుడు అప్రాక్సిమేట్లీ ఉన్నాయి, ఇక్కడ కనిపిస్తున్నాయి. ఆ లైవ్లో చూసుకోవచ్చు మనం. అక్కడ ఇంకా ఎక్కువ కొనుక్కొద్దాం అన్ని ఒక టార్గెట్ వేసినాము. అయితే లాస్ట్ టైం అక్కడ మగదన పెడితే కొంచెం మనకు లాస్ వచ్చింది, దాంతో మనకు కొంచెం ఇబ్బంది అయింది. ఇక వేసుకున్న విధంగా అయితే మనకు కొంచెం విధంగా మాకు ప్లాన్ ఫెయిల్ అయింది అనమాట. సో ఇదైతే పని చేస్తుంది. అయితే ఎట్లా అంటే చూసుకోవచ్చు, మనకు ఇక్కడ ఎండ బాగా కొట్టింది అనుకో మేకలకు
చెట్టు కూడా ఉంది అక్కడ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్లో, అక్కడ చెట్టు కింద కూడా ఉండొచ్చు, మంచి చల్లటి గాలి వస్తుంటుంది. ప్లస్ ఇక్కడ నైట్ టైంలో కూడా లోపలికి వచ్చి ఉండొచ్చు. ఇక్కడ మనకు సీసీటీవీ కంట్రోల్ కూడా ఉంది మనకు కావాలంటే. అంటే ఇక్కడ మన సామాన్లు ఏమైనా మనం దాచుకోవచ్చు, చెప్పినా కదా మసాలాలు కానీ మందులు కానీ, ఇప్పుడు లాంగ్ ఉంది కాబట్టి కొంచెం ముందుగానే మనం తెచ్చుకుంటాం కదా, అలాంటి ఇక్కడ ఏమైనా మనం ఇక్కడ పెట్టుకున్నా కానీ పోకుండా ఉండాలని చెప్పేసి చిన్న చిన్న వస్తువులు అయినా ఎవరిని ఏమనరాదు, పక్కకుంటే అందరు మన అన్న తమ్ములు అన్నట్టు అందరూ ఆల్మోస్ట్ ఇక ఒక విలేజ్లో ఎట్లుంటుంది కంపేర్మెంట్ ఆ టైప్లో ఎవరిని ఏమనలేం కాబట్టి ఇక్కడ ఒక 3 కెమెరాలు కూడా మనం ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఆడొకటి ఉంటుంది, ఇంట్లోకి లోపలికి ఒకటి, అక్కడ సైడ్కి ఎవరు వస్తారనే క్లారిటీ తెలుస్తుంది. సో ఈ విధంగా అయితే ఒక 3 కెమెరాలతోటి ఈ గుడిసె మొత్తం మన కంట్రోల్ ఉందన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఒక్కొక్క మేక అంటే మేము కొనుక్కొచ్చిన ఒక మనం అమ్మాలనుకుంటే ఒక్కొక్క మేకకు కూడా మంచి కాస్ట్ వస్తుంది. దగ్గర ఒక ₹1,00,000 లోపల ఉంటుంది అనమాట ఈ మాల్ మొత్తంలో. ఒక ₹1,00,000 అంటే లోకల్ మేకలు కదా, ఇప్పుడు మండి మేకలు కాకుండా మనకి ఏమవుతుందంటే లోకల్ నుంచి వచ్చినాయి కాబట్టి చాలా సూపర్గా ఉంటుందని చెప్తున్నా. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది మటన్ వాస్తవానికి కొనుక్కునే వాళ్ళు. కాకపోతే వీళ్ళు మన అమ్మనికి కాదు, ఇంకా కొంచెం ఏమంటే సంతటి పెంచాలి అనే ఒక మెయిన్ కంటెంట్ పెట్టుకుంటు మామ అయితే. ఎందుకంటే బయట పనులు మనలా కూడా చేసిండు చాలా వరకు. ఇది ఒక చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ అనమాట. ఇట్లా ఒక గుడి చేసుకొని ఇక్కడ కొన్ని మేకలు చాదాలి, మనకంటూ ఎడ్లు ఉండాలి, ఇట్లా మనకు కొన్ని జీవాలను చాదాలని చెప్పేసి ఒక చిన్న పెద్ద ఆలోచన అనమాట. ఈ రోజులలో ఒక మిషనరీ లైఫ్ లాగా బతికే రోజులలో ఇలాంటి ఆలోచన రావడం కూడా పెద్ద గొప్ప అని కూడా నేను చెప్తున్నా. ఇక్కడ వచ్చేసి చూసుకోవచ్చు ఆ గుడిసే విషయం అలా ఉంది కదా, దాని కాస్ట్ అట్లుంది కదా. ఈ కాస్ట్ మొయ్యలేకనే మనం ఇది మళ్ళీ కొత్తగా వేసినాం. దీనికి ఖర్చు అయితే చాలా తక్కువైంది, అంటే మాకు కష్టం ఎక్కువైంది, ఖర్చు అనేది తక్కువైంది. ఇగో ఇంత పెద్ద మొద్దు వాతిన చూడరు ఒకసారి. ఈ రోజులలో ఇప్పుడు ఉన్న మనుషులు ఇదంతా ఇంత మంచి లాట్ కడతారా, కష్టం కదా. దీన్ని పాతడమైనా దీన్ని చేయడమైనా మస్తు కష్టం. ఇది అక్కడ దూరం ఉండే అక్కడ నుంచి ఇక్కడ దాకా లేబట్టుకు రావడం ఇవన్నీ చేసి ఇక్కడ ఇది వాతి ఒక్కటే ఇక్కడ చూసుకోవచ్చు. మనకి మెయిన్ పోల్ ఒకటే అనమాట ఇప్పుడు సెంటర్. ఇది ఒకటి వేసుకొని చుట్టూ మళ్ళీ ఆ చెట్టు ఈ చెట్టు అన్నట్టు ఉంటాయి కదా, మన బయలు అక్కడ ఊరెళ్ళ పొంటి ఒడ్ల పొంటి చెట్లు ఉంటాయి కదా, బుడ్డ కొన్ని కొట్టేసుకొని ఇలా వేసుకొని జాలి కానీ ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు. అయితే దీనికి తాళ్ళు కట్టలేం. అప్పట్లో పెద్ద మనుషులు ఏం చేద్దాం అంటే వరిగడ్డి తాళ్ళు పేని ఇప్పుడు కట్టడానికి అట్లా ప్లాన్ చేద్దాం అనమాట ఫస్ట్లో. కానీ ఇప్పుడు కొంచెం మనకు న్యూ స్టైల్ ఎట్లా అంటే జేవైర్ ఉంది కదా, కనిపిస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఇగో ఈ కట్టడానికైనా ఏ కట్టడానికైనా మనకు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కటి జేవైర్ యూజ్ చేసినాం, ఎందుకంటే గ్రిప్ కూడా సూపర్ ఉంటుంది కదా. సో అందుకే జేవైర్ యూజ్ చేసినాం. దీనికి అయిన ఖర్చుల్లో మొత్తంలో ఈ జేవైర్కి పెట్టిన ఒకటి కాస్ట్ ప్లస్ ఉన్న పరద, మళ్ళీ వాయిల్ పొరక అండ్ ఇంకా గడ్డి కొంత ఈతకమ్మ అట్లా ఉంటాయి కదా, అవన్నీ యూజ్ చేసి మళ్ళీ ఇప్పుడు బర్రెలకు ఎడ్లకు మనం గడ్డి వేస్తాం చూసినామా, పట్నం గడ్డి అంటాం మనము. ఇప్పుడు పాలియనికి వేస్తాం చూసినాం మనం, అలాంటి గడ్డిని కూడా కోసి ఎండబెట్టి దీన్ని చేసినాము. వాస్తవానికి చెప్పాలంటే ఇంత ఖర్చు తక్కువ, ఇంట్లోనే కూల్ ఎక్కువ. నిజానికి చెప్పాలంటే ఎంత ఎండాకాలంలో రాను ఇక్కడ ఒక 2 నిమిషాలు తువాలు వేసుకొని పండుకున్నాం అనుకో పరాకత్తుగా నిద్ర పడుతుంది. ఎందుకంటే ఇలా కూలింగ్ కూడా ఎంత ఎండ కొట్టినా కూల్ అయితే బరాబర్ ఉంటుంది. రేకులలో మాత్రం హీటే ఉంటుంది. అంటే నేను అది వేస్ట్ అని చెప్పట్లేదు, కాకపోతే ఓపుకుంటే ఇలా వేసుకుంటే సో బెటర్ అని కూడా చెప్పొచ్చు అని నేను అంటున్నా. ఇంకా వచ్చేసి చూసుకుంటే మనకి ఇక్కడ కొత్తవి అంటే మనం ఇక్కడ వచ్చినామంటే ఇలా ఒక వీడియో చేస్తున్నామంటే ఒక హైలైట్స్ కొన్ని ఉండాలి కదా. ఇక్కడ నాగలు చూసుకోవచ్చు, మనకు నాగలు కనిపిస్తుంది. ఇంత పెద్ద నాగలి నాకు తెలిసిన కాడికైతే నేను చిన్నప్పుడు చూసినప్పుడు మా నాయనలు అంత తాతలు వ్యవసాయం చేసినప్పుడు ఏంటంటే నాకంటే పెద్ద నాగాలు ఇట్లా అంటే అంటాం కదా, ఇట్లా పెద్దవి వాడితే పెద్ద ఎడ్లు మనకంటే హైటెక్ ఉన్న ఎడ్లు వాడుకుంటా వీటి తగ్గట్టుగా పెద్ద నాగాలు యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు నేను చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ నాగాలు చూస్తున్నాను అనమాట. ఇది ఇత్తనమేనికి మాత్రం సూపర్గా వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే మంచి బోజ కూడా బాగా వస్తుంది అనమాట. ఒక్కసారి వెళ్ళిందంటే మట్టి కూడా సైడ్కి మంచిగా వెళ్ళిపోతుంది, బోజ సూపర్ వస్తుంది. దీని కర్ర కూడా దీని గజ్జెలో కూడా దొరకలేదు తెలుసా, మస్తు రిస్క్ చేసి మస్తు దూరాడానికి దొరికింది. మేము రానిగానికి వెళ్ళినప్పుడు పట్టుకొచ్చింది దాని కర్రను కూడా, మస్తు తిప్పలైంది దానికోసం. అంత పెద్ద నాగలికి దొరకడం కష్టం కదా. ఇప్పుడు ఏంటంటే అంత మిషనరీ వర్క్లో అన్న చిన్న ఐటమ్స్ తయారైపోయినాయి. ఇక్కడ ఇంకా దంతెల సంగతికి వచ్చేసరికి ఇంకొకటి చెప్తా, ఇది ఒక హైలైట్ అని చెప్తా. ఎలా అంటే మనకు ఇక్కడ ఈ దంతెలను గమనించవచ్చు మీరు. ఇక్కడ గమనిస్తే డైరెక్ట్ ఒకటే పీస్ తోటి ఈ కటింగ్ ఈ షేప్ మొత్తం ఇదంతో సెట్ అయిపోయింది అన్నట్టు. ఓకే, ఇంతమందికి ఎట్లుంటుండే చెప్పన్నా, పాలే అంటారు కదా, ఇది పాలే. ఈ పాలే ఉంది కదా, ఈ పాలే బ్యాక్ సైడ్ ఉంటుంది అన్నమాట. ఇదేమో ఇప్పుడు ఈ ఫేస్ ఏమో ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఉంటుంది, దానికి బేస్ చేసుకొని వెనకాల ఈ పాలలాగా ఇప్పుడు ఈ నాగలు ఎలా ఉందో సేమ్ అలా తయారు చేసారు. కాకపోతే ఇది కొత్తగా ఏంటంటే ఇప్పుడు ట్రెండ్ మారిన కొద్ది కొత్త రకాలుగా అన్ని మిషనరీ ఎట్లా వచ్చినాయో మనం కూడా కొంచెం డిఫరెంట్గా ఆలోచించాలని చెప్పేసి ఇది కోపీయడమే అట్లా కోపించినాం. తుమ్మ చెట్టు కట్టేను చూసుకోవచ్చు. ఇది కూడా దంతే మంచిగానే వస్తుంది. ఇప్పుడు పాలే సపరేట్ ఉందనుకో, ఒక్కొక్కసారి ఏమంటారు ఇక్కడ మేకులు ఇట్లా కరెక్ట్ పెట్టకపోతే మనం వాడేటప్పుడు ఇట్లా షేక్ అవ్వడానికి రీజన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఇది కొత్త ఆలోచన కూడా చెప్పొచ్చు ఒకటి. ఇక్కడ ఇంకా వచ్చేసి మనం చూసుకొని ఇక్కడ ఈ జాలి కాస్ట్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఈ వీటిలకు ఈ జాలి కూడా ఫస్ట్ కొంత కొనుక్కొచ్చినాం, ఈ దొడ్డేసినప్పుడు ఫస్ట్ కొంత
మళ్ళీ మనం రీసెంట్గా తెచ్చినాం మొత్తం ఈ జాలితోటి ఇదంతా అమర్చినాం అనమాట. ఇంత పెద్దగా ఎందుకు కట్టినామంటే వాటికి మంచి ప్లేస్ అనమాట. ఇప్పుడు అవి కొంచెం విశాలంగా తిరుగుతాయి. ఇప్పుడు బయట ఇడుస్తారు కొంతమంది, ప్లేస్ తక్కువ ఉంటే కొద్దిసేపు బయట ఇవ్వాలనుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు కొన్ని మేకలు ఏమవుతాయి అంటే ఇప్పుడు లోపల ఎప్పటికి మేసుకుంటూనే ఉండాలంటే కొంచెం ఇబ్బంది కదా. సో అందుకే ఇట్లా ఉండాలి, అవిట్లా అవే సైడ్ తిరగాలని చెప్పేసి ఇట్లా ఆలోచన చేసినాం. ఇది కూడా మంచి ప్లాన్ అని నేను అంటున్నా. మళ్ళీ ఇక్కడ మనకు మేజర్గా ఇంకోటి ఏంటంటే బండలు, ఇవన్నీ ఈ బండల రజముల పర్ఫెక్ట్గా మనకు మట్టి కూడా జతకది, మంచి గట్టి ప్లేసు, గట్టి ప్రాంతం అని కూడా చెప్పొచ్చు అనమాట. సో ఇదైతే ఇట్లా ఉంది కదా. ఇగో ఇక్కడ చూసుకోవచ్చు కలమంద. ఇప్పుడు గుర్తుపట్టారా? ఇప్పుడైనా ఇది ఎందుకు యూజ్ చేస్తారు తెలుసా మీకు? అసలు ఇది తెలుసా? ఇది ఎందుకు యూజ్ చేస్తారు అంటే చిన్న చిన్న పురుగులు మన కంటి ముంగట ఇట్లా ఆడుతూ చూసిన లైటింగ్ ఉన్నప్పుడు మేకల కళ్ళ ముంగడికి అని గోదల కళ్ళ ముంగడికి బాగా తిరుగుతాయి. ఇట్లా మన కళ్ళ ముంగడి ఇట్లా రఫ్ అవుతాయి, బుడ్డ చిన్న చిన్న ఈగల్లాగా. వీటికి చాలా ఉపయోగపడుతుంది. ఇదంటే ఆకర్షణ, అంటే ఈ ఆకర్షణ లెక్క పనికొస్తుందని చెప్తున్నా. ఈ విధంగా ఇట్లా బాయికాడికి పనికి వచ్చేసి మనం ఇట్లా టిఫిన్ తెచ్చుకుని ఇట్లా మనం ఇట్లా చెట్టు కూలు ఆడేసుకొని ఇట్లా పెట్టుకుంటే మస్తు ఉంటుంది. ఇవన్నీ నాకైతే చిన్న ఉన్నప్పుడు మా తాత ఇట్లా చేస్తుంటే అవన్నీ ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి అనమాట నాకైతే. సో ఇదంతా బాగుంది కదా. సో మీరంతా ఉండడం వల్ల నేను ఇంత ముందుకు రావడం జరిగిందనమాట. నాకు సెకండ్ పేమెంట్ తీసుకోవడానికి పెద్ద రీజన్ అయిందనమాట. గాయస్ ఇంకా మీరు మంచి సపోర్ట్ చేయండి. కొత్తగా ఇట్లా మనం కొత్త విషయాలు మా చేతు మంచిగా తిరిగితే మేము మంచిగా సెట్ అయితే మళ్ళీ కొంచెం మనీ అనేది మా అమ్మ వాళ్ళకి సెట్ అయింది అనుకో, ఇంకా కొన్ని మేకలు కూడా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఫ్రెండ్స్ మీరైతే కంపల్సరీ ఇలాంటి రైతులను కంపల్సరీ సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఏదో అనడంలో కాకుండా కొంచెం మేమేం చెప్పే విషయం కరెక్ట్ ఉంటుంది. మీరు ఒక లైవ్లో చూసినా అదే ఉంటుంది. మేము డైరెక్ట్ మేము కలిసినా మాట్లాడినా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మాట్లాడతాం. ఎందుకంటే మేము ఎక్స్ట్రా యాడ్ చేసి చెప్పం కూడా, మా దగ్గర లేవు కూడా అలాంటివి ఏమి. మీరు కూడా మాకు సపోర్ట్ చేస్తే మాకు మంచి, మీరు మాకు ఒక హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అనమాట. గాయస్ ఇదైతే పక్కా గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ప్లేసెస్ ఎక్కడైనా చూసి ఉంటే మీరు ఇట్లా ఇది చూస్తే మీకు ఎక్కడైనా మీ చిన్నప్పటి జ్ఞాపకాలు ఏమైనా గుర్తుకొస్తే ఖచ్చితంగా మర్చిపోకుండా కామెంట్ అది వేయర్రి. కామెంట్తో అనుకుంటారే ఇంకా కొంతమంది ఉన్నారులే అని చెప్పేసి నాకు కూడా ఒకటి అనిపిస్తుంది కదా. అందుకే ఇప్పుడైతే ఈ విషయం చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ ఉంది కదా మొత్తంలో ఇది, ఈ విషయం అయితే ఇట్లుంది కదా. మళ్ళీ ఏమన్నా ఇంకా నెక్స్ట్ ఇంకా మేకలు పెంచినప్పుడు ఎంత కాస్ట్ అయింది అనేది మొత్తం చెప్తా. ఇప్పటికైతే ఈ వీడియో అయితే ఇంతే మనకు కనిపించింది కదా మొత్తం ఓవరాల్గా. ఇక్కడ చూసుకో ఈ కట్టెలు కూడా ఇప్పుడు అంటే మన గోడలు కట్టుకునే రోజులలో, దాడి కట్టుకునే రోజులలో ఇట్లా కట్టెలు కూడా ఇట్లా చూసినాం. మనకి ఇప్పుడు దావత్ అయినా దేనికైనా ఉపయోగపడుతుంది. చూసుకోవచ్చు ఇక్కడ ఇవి ఎప్పుడైనా ఇట్లా ఇవి పెట్టినారు కదా, వీటికి దాటి రావడానికి మస్తు కష్టం అనమాట. ఇది చాలా అప్పటి దొడ్లు అనమాట. ఓకే ఫ్రెండ్స్, మరి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. అంతవరకు బాయ్ బాయ్. జై జవాన్, జై కిసాన్.